హలో అండి, నమస్తే, అస్సలాము అలైకుం. సో ఈరోజు అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నేనైతే మాట్లాడుతున్నాను. సో ఎంతవరకు వాయిస్ రీచ్ అవుతుందో నాకు తెలియదు కానీ సో మర్చిపోయాను. ఇవన్నీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన సిజర్ తెచ్చుకోలేదు. సో వచ్చేసానండి. సో ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? సో నేనైతే మీషో నుండి కొన్ని అయితే ఐటమ్స్ ఆర్డర్ చేశాను. సో యూస్ఫుల్ థింగ్స్ అన్ని ఆర్డర్ చేశాను. నాకు అవసరమైనవి ఏమైతే కావాలో అవి మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో మళ్ళీ యూజ్ లేకుండా ఏదో వీడియో కోసం అయితే నేను ఆర్డర్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే నాకు కటన్స్ కావాలండి ఇంట్లోకి. మెయిన్ ఏంటంటే సింగిల్ కటన్ అయిపోయింది, అంటే ఒకసారి వాష్ చేస్తే మళ్ళీ వేరే కటన్ వేయడానికి నా దగ్గర లేవు, అందుకే కటన్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో అదైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నాను అండి. నేను ఇంకా చాలానే ఆర్డర్ చేశాను. సో ఒకేసారి ఎందుకు ఆర్డర్ చేశాను అంటే ఏదో డబ్బులు ఎక్కువే కాదు. సో ఇవన్నీ కూడా చాలా తక్కువగా వచ్చాయి. నాకు అన్ని 6 ఐటమ్స్ నేను ఆర్డర్ చేశాను. సో కటన్స్ సోఫా సెట్ 300 అబవ్ ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా నాకు 200 లోపు ఉన్న ఐటమ్స్ అనమాట. సో అందుకనేసి ఆర్డర్ చేసుకున్నాను. నాకు అవసరం అయింది కాబట్టి ఆర్డర్ చేసుకున్నాను. సో మీకు యూజ్ అయితే మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారనేసి అయితే వీడియో పోస్ట్ చేస్తాను. సో అవసరం అయితేనే తీసుకోండి, అవసరం లేకపోతే వీడియో చూసి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అవసరం లేకుండా ఏమి కొనకండి. ఇది వచ్చేసి కటన్స్ నేను ఆర్డర్ చేశాను. సో కవర్ సౌండ్ వస్తుంది కదా, ఎస్. సో నేను అనుకుంటా 3 or 4 మేబీ. క్వాలిటీ నేను మీ ముందే చెక్ చేస్తున్నాను అసలు లెంత్ ఎంత వచ్చింది అనేసి. నాకు షార్ట్ కటన్స్ అనిపిస్తున్నాయి చూస్తున్నట్టే. రిటర్న్ పెట్టేస్తాను షార్ట్ కటన్స్ అయితే. ఈ 5 feet నేను యాక్చువల్లీ 7 feet ఆర్డర్ చేశాను. చూస్తే మీకు తెలుస్తుందా, ఇలా వచ్చింది. సో 7 feet మరి మా డోర్కి సరిపోద్దో లేదో చూసి సెట్ చేశాక నేను మీకు చెప్తాను సరిపోయిందో లేదో కూడా. సో ఇంత లెంత్ అయితే ఇంత వచ్చింది. లెంత్ బాగానే వచ్చింది అనుకుంటున్నాం, ఏమో నాకు ఇంకా తెలీదు. సెట్ చేశాక తెలుస్తుంది. సో మొత్తం 4 వచ్చాయండి ఇలాంటివి. అంటే ఇది హౌస్ అంటే ఇంట్లోనే కదా మనకి, బయట నుండి కనిపించకుండా అలా మనం కవర్ చేయడం కదా నేను తీసుకోలేదు. సో నాకు బెడ్రూమ్లో కావాలి అందుకనేసి. సో నాకు బాగానే అనిపించింది అందుకే తీసుకున్నా. నాకు 4 వచ్చాయి. 4 నాకు తెలిసి 370 ఎంతో పడింది. మీకు చూపిద్దామంటే మొబైల్లో నేను ఆల్రెడీ ఏమంటారు రికార్డ్ చేస్తాను, కానీ పక్కన నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవి వచ్చేసి నాకు 4 వచ్చాయి. 4 కలిపి 370, అంటే ఒకటి కూడా 100 కూడా పడలేదు నాకు. సో మంచిగా వర్తి అనిపించింది అందుకే తీసుకున్నా. సో చూస్తే ఈ 4 క్లాత్ వచ్చేసి మరీ అంత క్వాలిటీ ఏం కాదు, కానీ ఈ ప్రైస్కి ఇది వర్త్ ఏంటి, ఎందుకంటే మనం 100 కూడా పెట్టలేదు ఈ క్లాత్కి. సో ఇలా వచ్చింది మీరు చూస్తే, నెట్టెడ్ క్లాత్ టైప్ వచ్చిందన్నమాట. సో నాకు వర్త్గానే అనిపించింది. నాకైతే బాగా బెడ్రూమ్ డోర్కి సెట్ అయిపోతే ఓకే, సెట్ అవ్వకపోతే రిటర్న్ అయితే ఇస్తాను. ఏం తీసుకుంటాను అనుకోండి, నేను ఇచ్చిన దానికి కదా. ఆల్రెడీ నేను విండోస్ తీసుకున్నాను. సో విండోస్కి అయితే సపరేట్గా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. రెండు కూడా గ్లాస్ ఇచ్చారు. సో ఆ గ్లాస్ని కవర్ చేయడానికి కర్టన్ వేస్తే బాగుంటుంది కదా అనేసి అయితే అనుకున్నాను. సో 4 piece సెట్ కాబట్టి నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఏంటో తెలియలేదు కదా. ఇది వచ్చేసి సోఫా సెట్ అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీషోలో సోఫా సెట్ తీసుకున్నాను అనేసి. అది వచ్చేసి బ్లాక్ అండ్ మీకు తెలిసి ఉంటుంది క్రీమ్ కాంబినేషన్లో మొత్తం సోఫా అంతా కవర్ చేసేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇంకా సోఫా కవర్ వేయలేదు, వాష్ చేశాను. సో ఈ సోఫా ఓపెన్ చేసిన తర్వాత కవర్ వేసి మీకు చూపిద్దామని అయితే వేయలేదు నేను. సో ఈ సోఫా కవర్ వచ్చేసి నాకు ఇది కూడా అంతే అనుకుంటా 370 పడింది. ఇది చెప్పాను కదా, ఆ 2 మాత్రమే నాకు 300 అబవ్ పడ్డాయి. మిగతా అన్నీ నాకు 200 లోపు నేను తీసుకున్నాను అనమాట. సో నాకు నిజంగా వర్తి అనిపించిందండి. ఎందుకంటే మనకి లోపల ఇప్పుడు ఓపెన్ చేసే క్లాత్ చూసాక నేను చెప్తాను. ఓన్లీ 1 అంటే 3 pieces ఇలా సిట్టింగ్ వేసే 3 pieces నాకు 350 అలా చెప్పారు. సో నాకు 2 pieces అంటే 6 pieces వస్తున్నాయి మొత్తం, పైన 3 అండ్ కింద 3. సో నాకు మంచిగా అనిపించింది ప్రైస్. అందుకని నేను తీసుకున్నాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో
చూపిస్తాను ఆగండి, ఓపెన్ చేసి సో లెంత్ చూడాలి. సో లెంత్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. అండ్ ఏంటంటే ఇది మనం కట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా ఇచ్చేసాడు. సో ఇది మనం కట్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే, మనకి సోఫా ఎంత ఉందో వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. 370 అంటే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుందండి, చాలా బాగుంది. మక్మల్ క్లాత్ వచ్చింది ఇది. సో క్వాలిటీ చాలా బాగుందండి, నాకైతే మంచిగా నచ్చింది. ఇలాగే 6 వచ్చాయి. సో ఇలా సపరేట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇలా సపరేట్గా కట్ చేసుకొని కూడా మనం సింగిల్ సిట్టింగ్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే, నాకు బాగా నచ్చింది. సో లెంత్ కూడా బాగా ఇచ్చాడు, మంచి లెంత్లో ఇచ్చాడు. సో మీకు కనిపించిందని అనుకుంటున్నాను. సోఫా కవర్ చూసారా ఇలా వచ్చింది. ఇంకా ఉంది, నాకు నా హ్యాండ్కి సరిపోలేదు, ఇంకా ఉంది ఇది. సో క్లాత్ అయితే క్వాలిటీకి అయితే నేను 100/100 ఇస్తాను. చాలా బాగుంది క్వాలిటీ. సో మీకు కావాలంటే చెప్పండి, ఈ లింక్స్ నేను షేర్ చేస్తాను. ఇవి ఏం నాకు ప్రమోషన్ ఏం కాదు, నా సబ్స్క్రైబర్స్ మీకు తెలుసు కదా. సో ఇవన్నీ నాకు కావాలి, నాకు నీడెడ్గా అనిపించాయి కాబట్టి నేను తీసుకున్నాను. సో మీకు అవసరం అయితేనే తీసుకోండి. సో మీకు కావాలంటేనే తీసుకోండి, వేస్ట్గా అయితే డబ్బులు ఖర్చు పెట్టద్దు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ ఎక్కడైనా పెట్టేస్తుందంటే మా బాబు ఊరికనే కింద పడేస్తున్నాడు అనమాట. మాకు అంత అలవాట్లు ఏమి లేవు, అందుకనేసి ఏం చేశానంటే ఇది ఆర్డర్ చేసాను. ఇది స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. మెయిన్ ఏంటంటే మేము ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మా బాబు తీసేస్తున్నాడు ఛార్జర్స్. సో ఇందులో పెట్టి ఇంకా సేఫ్గా ఉంటుంది కదా. అలాగే రిమోట్లు కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం అన్నమాట. సో అవన్నీ ఒకే దగ్గర ఉంటే మనకి సేఫ్గా అనిపిస్తాయి కదా. అందుకనేసి ఇదైతే ఆర్డర్ చేశాను. చూద్దాము, ఇది మేబీ అంత రేట్ కాస్ట్ లేదు, నాకు తెలియదు. మీకు ఆర్డర్ చేశాను నేను. దీంట్లో ఏమి ఇవ్వలేదండి, ఇక్కడ ఫ్లవర్స్ రావాలి, ఫ్లవర్స్ ఇవ్వలేదు. చూద్దాం లోపల ఏమైనా ఉన్నాయి. రావట్లేదు. నేను అనుకున్నా ఇందులో ఏం తేడా పడుతుంది అనేసి, అలాగే డిసప్పాయింట్ చేశాను. సో ఇదేంటంటే ఇది ప్లాస్టర్ ఒకటే ఇచ్చిండు. అండ్ దీనికి చెప్పారు ఆ ఫ్లేవర్ వస్తుంది అనేసి, ఇది ఒకటే ఇచ్చాడు ఇలాగా. సో దీనికి ప్లాస్టర్ ఇవ్వలేదు, ఫ్లేవర్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. సో చెప్పాను కదా ఛార్జింగ్ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు మనం ఛార్జెస్. సో అందుకనే తీసుకున్నా. కానీ ప్లాస్టర్ ఒకటి సేమ్ చేసుకుంటాను నేను. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా లేదు, ఇందులో తక్కువ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ రూమ్లో నేను సోప్స్ పెడతాను కదా, ఆ సోప్స్ కానీ అలాగే ఏంటంటే హ్యాండ్ వాష్. సో సోప్స్ హ్యాండ్ వాష్ కూడా నేను సైడ్న కింద పెడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కింద పెడతాను అనమాట. ఎందుకంటే నాకు అక్కడ పెట్టడానికి ఏం ర్యాక్స్ కానీ ఏం, నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేస్తుంది కదా, పిల్లలు ఏమైనా పెడితే వెంటనే తీసేస్తారు. సో అక్కడ కూడా నాకు ర్యాక్ కావాలి. సో ఈజీ మనకి కావాల్సిన అట్లీస్ట్ డైలీ మనం యూజ్ చేసే థింగ్స్ అయినా పెట్టుకోవాలి కదా. ఒక పౌడర్ లేకపోతే ఒక పెర్ఫ్యూమ్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అక్కడ నాకు ఏంటంటే వాడు తీసేస్తాడని నేను వెళ్ళి ఎత్తి పెట్టేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనేసి ఇదైతే నేను ఆర్డర్ చేశాను. చూద్దాం ఇది ఎలా వచ్చిందో. బట్ ఆల్రెడీ డిసప్పాయింట్ అయిపోయాను నేను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుంది అనేసి. యాక్చువల్గా అది వచ్చి 2 days అవుతుంది కాబట్టి అన్నీ రాలేదు కదా. అన్నీ ఒకేసారి వస్తే వీడియో ఓపెన్ చేసి మేము ఓపెన్ చేసి చూద్దాము అనేసి అయితే కోరుకున్నా. పర్లేదులేండి, నెక్స్ట్ టైం వాడు పంపిస్తే వాడే ఇస్తాడు మంచిది. ఏదో ఒక్కటే వస్తుందండి ఇది పెట్టు. కానీ నేను ఎప్పుడు నాకు అంత
దీని క్వాలిటీ బాగుంటే బాగుంది. ఎందుకంటే దీని మీద ఏమైనా పెట్టాలంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలి. నాకు చూస్తే స్ట్రాంగ్గానే అనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఇలా ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది నాకు 170 ఎంత పడింది ఇలా పెట్టేసుకున్నాను. జస్ట్ ఇది ఉందా, దీని లోపల దీన్ని జస్ట్ ఇలా పెట్టుకోవడం అంతే. ఇలా అంటాం కదా, ఇలా హుక్లా పెట్టేసుకోవడమే. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ 246 ఎంతో ఉంది దీని కాస్ట్. కాకపోతే నేను సెర్చ్ చేస్తూ మనకి మీషోలో కూడా ఒక దాంట్లో ఒక రేట్ ఉంటుంది, వేరే దాంట్లో ఇంకో రేట్ ఉంటుంది. సో అలా సెర్చ్ చేస్తుంటే ఇది 177, 178కు వచ్చింది నాకు. ఇది నేను మీకు కావాలంటే పెడతాను, పక్కన ట్రై చేస్తాను. నాకు నిజంగా పక్కన పెట్టడం రాదు, దీని కాస్ట్ అంటే ఏంటనేసి ట్రై చేసి నేను సెట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఇలాగ నాకు 4 వచ్చాయి, 177కి 4 వచ్చాయి. అండ్ ఇది చూస్తే నాకు క్వాలిటీగానే అనిపిస్తుంది, అంటే చెప్ప నాకు తెలియాలి ఇది క్వాలిటీగా కాదా అనేసి. సో ఇలాగా మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇవి ఉన్నాయా, ఇది 2 నార్మల్గా వచ్చాయి, జస్ట్ ఇలాగా హ్యాంగ్ చేసుకొని దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇవి 2 ఏంటంటే హ్యాంగర్స్ కూడా ఇచ్చాడు. దీనికి హ్యాంగర్స్ మీన్స్ ఇట్లా ఇవి 2 కూడా ఇచ్చాడు. సో ఇవి 2 ఎక్కడ పెట్టాలి, నాకు నిజంగా అంతే చాలా క్వాలిటీగా ఉంది. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. సో అలాంటివి 2 ఇచ్చాడు అనమాట. ఇదొకటి. సో ఇది నేను సెట్ చేయాలి. సెట్ చేశాక చెప్తున్నాను కదా, నేను పెట్టిన తర్వాత ప్రతిదీ నేను మీకు చూపిస్తాను, ఎలా సెట్ అయ్యింది అండ్ ఎంత లుక్ వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం కూడా వీడియో చూడండి. అండ్ ఇది ఒకటి. సో నేను చెప్పాను కదా, అన్ని యూజ్ఫుల్ థింగ్స్ తీసుకున్నాను, నాకు అవసరమైనవే తీసుకున్నాను, అనవసరమైనవి ఏం తీసుకోలేదు. ఇఫ్ మీకు అవసరమైతేనే తీసుకోండి, మీకు కావాలి, మీకు యూజ్ అవుతుందంటే మాత్రం తీసుకోండి. ఈ లోపల స్పేస్ కూడా మనకి మంచిగా ఇచ్చింది తెలుసా, మంచి స్పేస్ ఇచ్చింది. నాకు బాగా నచ్చింది, క్వాలిటీ బాగా నచ్చింది. మరి ఇది హ్యాంగ్ అయిన తర్వాత అది ఎంతవరకు ఎంత వెయిట్ని బేర్ చేస్తుందో అది హ్యాంగ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ప్రెజెంట్ అయితే నాకు క్వాలిటీ బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు దాకా నేను యూస్ఫుల్ థింగ్స్ అవి చూపించాను. ఈ 2 వచ్చేసి డెకార్ ఐటమ్స్. యాక్చువల్లీ మీకు తెలిసి ఉంటుంది, నేను డెకరేషన్ ఐటమ్స్ అంటే ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నాను. అంటే ఇంట్లోకి వచ్చిన 2 మంత్స్కో తీసుకున్నా. నాకు ఎందుకో ఇల్లంతా బోసిగా అనిపించింది, మంచిగా కొంచెం లుక్ రావాలనేసి అయితే తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా అనమాట. సో ఊరికూరిగా నేను ఎప్పుడు తీసుకోను, నాకు అవసరం అయితే తీసుకున్నా. ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా కటన్స్ తీసుకున్నా అనేసి, కటన్స్కి సెట్ చేద్దాము, వాటికి కూడా యూస్ అవుతుంది. సో మొత్తం డెకార్ చేద్దాము అనేసి అయితే తీసుకున్నా. డెకార్ అంటే డెకరేషన్ అయితే నేను కాదు, నార్మల్ థింగ్స్ అనమాట. సో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇది నాకు తెలిసింది చూపిస్తాను. ఓపెన్ చేసి చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది కదా. సో ఎలా వచ్చిందో, సో ఇవి ఇప్పటికే మీకు అర్థమైపోతాయి. ఇవి వచ్చేసి 3 అన్నమాట. ఇవి 3 కూడా పిచ్చిగా గుడులు. సో ఇవి అయితే నేను ఆర్డర్ చేసినాం. స్పేస్ కొంచెం తక్కువగానే ఇది వచ్చేసి నాకు 168 అనుకుంటా పడింది, 168 ఈ 3 పీసెస్ కూడా. సో ఇలాగా 3 వచ్చాయి అన్నమాట. మేబీ స్పేస్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ ఆ కాస్ట్కి ఓకే. 168కి ఏం వస్తుందండి, ఈ థ్రెడ్సే రావట్లేదు, మళ్ళీ అల్లేసి మరీ ఇచ్చారు. కానీ ఇక్కడ స్పేస్ మరీ చిన్నగా ఉంది, ఏమి దూర్చాను ఇందులో నేను. సో ఇవి ఏంటంటే కటన్స్ పెట్టాక సైడ్స్ హ్యాంగ్ చేద్దాము అనేసి అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో దేంతో హ్యాంగ్ చేస్తాం, అందులో ఏం పెట్టే హ్యాంగ్ చేస్తాం చెప్పండి. సో అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట, అవి చుట్టుగుడ్లు కోసం. ఇది నాకు 177 ఎంత పడింది, అది 178 అనుకుంటా. ఇది 178, 177 పడింది, అంతే సేమ్. ఎందుకంటే ఈ 2 ఒకసారి వచ్చాయి నాకు.
ఇది నాకు 178 పడింది, ఇది 177 పడింది. ఎందుకు 177 అంటే ఇందులో 12 పీసెస్ అనేసి చెప్పారు. 12 పీసెస్ వచ్చేలా చూపిస్తాను. ఈ గూళ్ళు వచ్చేసి నాకు 168 పడింది. ఎందుకంటే యాక్చువల్లీ 150 ఉండాలండి. 150 ఉన్నప్పుడు పెడదాం అన్నప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోయింది. అది తర్వాత మళ్ళీ ఏమంటారు కాస్ట్ పెరిగిపోయింది బాగా. సో ఇది మీకు తెలిసిందే మనీ ప్లాంట్ లీవ్స్ మాట. ఇవి ఎన్ని అన్నాడు, అన్ని వచ్చేలో చూద్దాం ఒకసారి. 1 2 8 అనుకుంటాను వస్తాయి అన్నాడు. 1 2 3 4 5 6 7 8 అదే 12 కాదు 8 వస్తాయి అనేసి అన్నాడు. సో 8 వచ్చాయి. అండ్ 5 feet మళ్ళీ అంటే 5 feetలో వస్తాయి అన్నమాట. సో ఇలాగా చెప్పాను కదా, మొత్తం సెట్ చేశాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను వీడియోలో ఎలా సెట్ చేసాను, ఏం సెట్ చేశాను అన్నది. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు యూజ్ చేయడానికి తీసుకున్నదే, ఏదో దాచిపెట్టుకోవడానికి అయితే కాదు. అండ్ యూజ్లెస్ ఏం లేవు. నాకు తెలిసి డెకార్ ఐటమ్స్ 2 మాత్రమే తీసుకున్నా. అది నా కాస్ట్ అనిపించి తీసుకున్నా, లేకపోతే తీసుకోకపోతున్నాను. అంతే కదండి, ఎంత రెంటెడ్ హౌస్ అయినా కూడా మన హౌస్ని మనం ఎంత నీట్గా ఎంత ప్రెజెంట్గా ఉంచితే అంత మంచిగా ఉంటుంది. మనం చూడడానికి కూడా, వచ్చిన వాళ్ళు చూడడానికి కూడా నీట్గా ఉండాలనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అంతేనండి, ప్రెజెంట్ అయితే నేను మీషో నుండి అయితే ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూసారు కదా. ఈ థింగ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఈ కాస్ట్ అండ్ ఎంత పడింది లింక్స్ కావాలంటే చెప్పండి, నేను కమెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీకు యూజ్ అయితేనే మరీ చెప్తాను, మీకు యూజ్ అయితేనే తీసుకోండి, యూజ్ లేకపోతే తీసుకోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను నేను ప్రతి వస్తువు ఎందుకు తీసుకున్నాను అనేసి. ప్రతి వస్తువు నాకు నీడ్ కాబట్టి నేను అన్నీ కూడా తీసుకున్నాను. సో అంతేనండి, వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోద్దు. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు రావాలి, మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ప్రెస్ చేయాల్సిందే బెల్ ఐకాన్ని. ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా ఎవరు కూడా నా ఛానల్ని చాలామంది వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో నన్ను నమ్మండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.